హలో అన్నా, నాది కాకినాడ అన్న. అది ఇక్కడ జస్ట్ పార్క్ లో కొంచెం ఫాస్ట్ గారికి మాకు వాదన పడింది అన్న. ఆయన రక్తదానం పాప బలిహారం అది ఈయన గురించి ఎక్కడ రాశారు అంటున్నారన్న. అది మాకు క్లారిఫికేషన్ లేకని చేసామన్నా. దానికోసం రేపు చేయనన్నా అన్న. ఇప్పుడు ఉన్నారు, ఒక్కసారి క్లాస్ ఇస్తారన్నా ఆయన గురించి. అదే ఈయనకి బాగా తెలుసండి. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. తదరక్తం పరమాణార్థం పుణ్యదానం బలియాగం అని ఉంది కదా, ఏంటది? భగవద్గీత ఉంటుంది కదా సార్, భగవద్గీతలో తదరక్తం పరమాణార్థం పుణ్యదానం బలియాగం అనే ఉంది. దానికి మీనింగ్ చెప్పండి. ఎవరు సార్ చెప్పింది మీకు? అంటే నాకు మీరు ఎవరు, క్రిస్టియనా మీరు హిందువా? అవును సార్, బాగా చెప్తారు. నేను క్రిస్టియన్ సార్. సరే, ఈ మాట చెప్పిన ఒక మాట అంటాను, ఏమనుకోకుండా ఉంటారా? గుద్దలో తుపాకీ పెట్టి కాల్చండి సార్. ఎందుకంటే అసలు ఈ పదాలు అనేవి సంస్కృత పదాలు, హిబ్రూ, ఇది బైబిల్ ఆది హిబ్రూ గ్రీక్ లో రాశారండి. అవునండి, అవును. హిబ్రూ గ్రీకు అరామిక్ 3 భాషల్లో రాశారు. కాదండి, మీరు ఇక్కడ అరమిక్ యేసు మాట్లాడింది అరమిక్ భాష. గుర్తుపెట్టుకోండి సార్ మీకు క్లారిటీగా. ఎందుకంటే ఫాస్ట్ గా 10 సంవత్సరాలు చేసి బైబిల్ మీద పూర్తి రీసెర్చ్ చేసి దాని నుంచి బయటకు వచ్చేసాను నేను. ఫాస్ట్ గా 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ సంపాదించేసి అది కాడి నుంచి ప్రకటన గ్రంథం 66 పుస్తకాలు చదివేసా. క్యాథలిక్ బైబిల్ చదవలేదు నేను. ఈ తద్రక్తం పుణ్యాగం బలియాగం అని ఎవడైనా అంటే వాడి తుపాకీ గుద్దలో పెట్టి కాల్చండి, కేసు అయితే నేను చూసుకుంటా. బైబిల్కి అసలు సంస్కృత పదాలకు సంబంధం ఏంటండి? అయితే మీరు చెప్పింది వేరే గ్రంథంలో యేసున్నాడు. అది ఏ గ్రంథం అంటే ఖురాన్. ఖురాన్ లో యేసు అనే పదం ఉంది, అసమాసి అనే పదం ఉంది, మరియమ్మ అని ఉంది ఆమె పేరు. ఖురాన్ లో ఉంది తప్ప హిందూ గ్రంథాల్లో ఎందుకు ఉంటదండి? ఎవడో మిమ్మల్ని మీకు తప్పు మాటలు చెప్పి తప్పుగా మీకు చెప్పాడండి వాడు. ఈ మాట అసలు ఇందులో ఉంది సార్, ఇందులో ఉంది, భగవద్గీతలో ఉంటే కదండి చెప్పడానికి. మీకు భగవద్గీతలో ఎందుకు ఉంటుందండి? అసలు భగవద్గీతలో బలియాగం అనే పదమే లేదు. మరి ఎందులో ఉంది సార్? మరి ఋగ్వేదంలో ఉందంటారేంటి? నేను చెప్తాను సార్, నా పేరు బైబిల్లో ఉందని. మీరు ఎక్కడుందో చూపించన్నారు అనుకో, నాకు తెలియదు అని చెప్తా. ఎక్కడో రిక్వెస్ట్ అండి. ఇప్పుడు చిన్న మాట సార్, మీరు పాస్టరా అండి? మీరు పాస్టరా అండి? పాస్టర్ కానీ ప్రీచర్ అంటారు. పాస్టర్ అనకూడదు. అదేనండి, చెప్పండి సార్. మీ డౌట్ ఏమైనా ఉంటే బైబిల్ నుంచి అడగండి. పూర్తిగా బైబిల్ అయితే నేను చదివి ఉన్నాను సార్, హిందూ గ్రంథాలు కూడా చదివాను. మరి వెనక్కి ఎందుకు వెళ్ళిపోయారు? మరి దేవుడిని నమ్ముకుని పాస్టర్గా ఉండి. సార్ నేను ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. బైబిల్ నుంచి మీరు ఏం మంచి నేర్చుకున్నారు చెప్పండి. నేను ఏమి చెడు నేర్చుకున్నానో నేను 1,000 మాటలు చూపిస్తాను. నేను అయితే అండి బైబిల్ ద్వారా ఒక మాట నేర్చుకున్నాను సార్. ఏంటండి అది? ఏదంటే మీ తల్లిదండ్రులు సన్మానించు దీర్ఘాయుష్మంతుడు అవుతాను సార్. ఎందుకంటే పెద్ద జోక్ ఎవరు జోక్ చెప్పనా మీకు? యేసుక్రీస్తు, ఒక నిమిషం అండి, యేసుక్రీస్తు వాళ్ళ అమ్మని సన్మానించినట్టు గాని వాళ్ళ అమ్మ పట్ల గౌరవంగా ప్రవర్తించినట్టు గాని ఒక ఓటు చూపించండి నాకు. నేను ఇప్పుడే తిరిగి క్రిస్టియన్. నేను బైబిల్లో నుంచి నేను నేర్చుకుంటే మీకు చెప్తాను. భార్యని పడుకోబెట్టి డబ్బులు సంపాదించడం బైబిల్ నుంచి మనం నేర్చుకోవచ్చు. ఓకేనా? లంచాలు ఇవ్వటం మనం నేర్చుకోవచ్చు. ఇవన్నీ మీకు ఉదాహరణలు చెప్తా. పక్కోడిని దోచుకొని తింటాం బైబిల్లో నేర్చుకోవచ్చు. పిల్లలతో వ్యభిచారం చేయించటం బైబిల్లో నేర్పించవచ్చు. ఎవడైనా వస్తే ఇది నా చెల్లి అని చెప్పటం, అబద్ధాలు చెప్పటం. అవసరమైతే సొంత కుటుంబీకులతో సెక్స్ చేయటం. మీరు మొదటి మాట అడగచ్చు, అయ్యా పెళ్ళాన్ని పండుకోబెట్టి డబ్బులు సంపాదించడం ఎక్కడుందయ్యా బైబిల్లో మీరు అడగచ్చు నన్ను నిర్మోహమాటంగా. అబ్రహాము తీసుకెళ్లి నా చెల్లెలు అని చెప్పి ఆ రాజుకి ఇస్తే, ఫరో రాజుకి ఇస్తే, ఫరో రాజు గాడిదలు, గుర్రాలు, ఒంటెలు, బంగారం, వెండి, పని మనుషులు ఇస్తాడు. అప్పుడు దేవుడు గద్దిస్తాడు కదా సార్ అతన్ని. సార్ ఇప్పుడు దేవుడు మీ అనుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, 100 మంది అలాంటి రాజులు వచ్చినా భయపడతానండి నేను. అలాంటి ఎలాగా? ఇప్పుడు దేవుడు నా వెనక యెహోవా ఉన్నాడు సార్. నా వెనకుండి యెహోవా ఉంటే 100 మంది అలాంటి రాజులు వస్తే నేను భయపడతాను. పోరా నా వెనక రాజునుడి నా భార్య అని చెప్తాను. నా చెల్లెలు అబద్ధం ఎందుకు చెప్తాను? అయితే ఒక విషయం అండి, అందరూ ఇప్పుడు ఏదైనా సరే కాదు ఒక్క నిమిషం అండి, విశ్వాసం కాదని యెహోవా మాట్లాడుతుండే స్వయంగా అబ్రహాం తోటి.
ఇప్పుడు మీరు నేను అనుకోండి, మీది నాది విశ్వాసం. ఎందుకంటే దేవుడు మనకు కనపడుతూ మాట్లాడు మనతో సంబంధం లేదు ఆయనకి. కానీ అక్కడ ఏముందంటే దేవుడి పట్ల ఆయన పూర్తి విశ్వాసాన్ని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అబ్రహాము యెహోవా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నువ్వు పో పలానా చోటకు పో, పలానా ఏరియాకు పో అని చెప్పాడు. ఈయన పోయినప్పుడు అక్కడ నా చెల్లెలని ఎందుకు చెప్తాడు? అసలు ఎంత దరిద్రం అండి అది. అప్పుడేమన్నా సారా వయసు ఎంత అండి చెప్పండి, మీకు తెలిస్తే సారా వయసు ఎంత అండి అప్పుడు? అప్పుడు నాకు తెలిసి మంచి వయసులో ఉంటుందండి. అంటే ఇతను 99 సంవత్సరాలు, ఒక అబ్బాయి అప్పుడు ఒక కాదండి, దగ్గర 90 సంవత్సరాలు ఉన్నాయి సారాకి. అంత ఉంటుంది. ఎంత ఉంది పోనీ చెప్పండి. 75 ఉంటాయి అప్పటికి. సరే 75 అంటే ముసల్లే కదండి. ఇప్పుడు ఎప్పుడు ఈ అబ్రహం స్టోరీ ఎప్పుడు జరిగిందో తెలుసా అండి మీకు? చెప్పండి, మీరు చెప్పండి. యేసుక్రీస్తు పుట్టక ముందు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలు, 2000 4000 సంవత్సరాలు అబ్రహం సారా కథ జరిగి అనుకుందాం కాసేపు. అది జరిగే వాస్తవం హిస్టారికల్ చరిత్ర అంతా ఇదే చెప్పారు మనకి. 70 ఏళ్ళ ముసలోడిని ముసలిదాన్ని ఎవడు కోరుకుంటాడండి? అసలు మీరు ఆలోచన, 75 ఏళ్ళ ముసలిదంటే బతికింది కూడా 100 సంవత్సరాలు. అబ్రహం సారా బతికింది, ఎక్కువ బతకలా. అవునా కాదా? మనం 75 ఏళ్ళ ముసలి దాన్ని చూసి మోహించేది ఎవడు సార్? వాడు ఎంత కరువులో ఉన్నా ఇంకా అది మీరు ఆలోచించండి. అసలు ఇది కరెక్ట్ పద్ధతేనా? 75 ఏళ్ళ ముసలిదాన్ని ఒక రాజు వచ్చి ఆశపడి ఏమైనా పెళ్లి చేసుకుంటారంటే అసలు నమ్మదక్క స్టోరీ అయినా ఇది? మీకేమనిపిస్తుంది చెప్పండి? 70 ఏళ్ళంటే ముడతలు వచ్చేస్తుంది ఒళ్ళంతా 75 ఏళ్ళకే. ఇప్పుడున్న బతికే మహా అయితే 4000 సంవత్సరాల క్రితం అండి. ఎంత మహా బతికే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎక్స్ట్రా పోతాడు. 100 ఏళ్ళు బతుకుతాడు, లేకపోతే 120 ఏళ్ళు బతుకుతాడు. అంతే కదండి, మీరు న్యాయంగా ఆలోచించండి. అలా కాదండి చిన్న మాట. సరే అది అలా ఓకే, ఒకవేళ భవిష్యత్తు బట్టి కాదు. ఇప్పుడు నాగార్జున ఉన్నాడు, నాకు ఇప్పుడు 49 సంవత్సరాలు. ఒక మాట అండి, నాగార్జునతో మీరు సారాన్ని ఒక నిమిషం అండి, మీరు నాగార్జునతో సారాన్ని పోల్చారా? పోల్చానండి. అంతే. నన్ను చెప్పలేండి సార్, నన్ను చెప్పలేండి. అడిగారుగా. ఇప్పుడున్న నాగార్జున, చిరంజీవి వీళ్ళందరూ కూడా రోజు ఇంజక్షన్లు తీసుకుంటారు ఫేస్ కు ముడతలు రాకుండా. ఇంజక్షన్స్, కాస్ట్లీ ఇంజక్షన్స్ అవన్నీ. మీకు వాళ్ళు చెయ్యి ముడత కనపడదు, మొహం ముడత కనపడదు. మరి లేదండి సారా అట్లా కూడా తీసుకుందని మీరు రిఫరెన్స్. నేను ఇప్పుడు చిరంజీవి, బాల వీళ్ళందరూ కూడా ముడతలు పడకుండా ఇంజక్షన్లు తీసుకుంటారు ఫేస్ మీద ముడతలు రాకుండా. 10,000 20,000 ఇంజక్షన్ ఉంటుంది. వాళ్ళతో వీళ్ళతో పోలికేందండి? ఇప్పుడు భార్యను పనుకోబెట్టి డబ్బులు సంపాదించింది అబ్రహం అండి, గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్, లంచాలు ఇచ్చి జనాలకి లంచాలు ఇవ్వడం అలవాటు చేసింది యేసయ్య శిష్యులండి. యేసు సిలువ వేసిన తర్వాత, నన్ను చెప్పనండి, యేసుని సిలువ వేసిన తర్వాత అక్కడున్న బొట్టులకి డబ్బులు ఇస్తారు, లంచాలు ఇస్తారు. తప్పు. మరి ఇప్పుడు అక్కడ అయితే ఒక మాట అడుగుతానండి, యేసయ్య చనిపోయినప్పుడు తీసుకెళ్తున్నప్పుడు అక్కడ బొట్టులకి రొక్కం చెల్లించారా చెల్లించలేదా? కాదు సార్, మీరు పెద్దవారు అలాంటి మాటలు మాట్లాడకూడదు. నేను ఉన్న మాటే చెప్పానండి, బైబిల్లో చూపించిన రిఫరెన్స్. హలో, నమస్తే అండి. నమస్తే సార్. మీరు ఏది మాట్లాడినా చాలా కరెక్ట్ గా మాట్లాడారు సార్. ఎందుకంటే రెఫరెన్స్ ఉంది, ఎవిడెన్స్ చూపిస్తున్నారు కనుక. ఇప్పుడు ఏనండి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మా బైబిల్లో ఉన్న చాలా మంది పాస్టర్లు లోక జ్ఞానం ఎక్కువైపోయి ఈ బ్రాహ్మణ్స్ పెళ్ళైన ప్రతిదాన్ని ఫస్ట్ తీసుకెళ్లి వాళ్ళు సెక్స్ చేస్తే అందరూ పుట్టారండి అని వీళ్ళు లోకవాదం చేస్తున్నారు సార్. ఇప్పుడు అట్లనే అనుకుందాం ఒక నిమిషం అండి. ఇప్పుడు పాస్టర్ గారు వాళ్ళ అమ్మ కూడా అట్లనే పుట్టింది, పాస్టర్ గారు ఒప్పుకుంటాడా? మరి విశ్వాసం అమ్మ అట్లనే పుట్టిందని ఫస్ట్ ఈయన చెప్పానండి స్టేట్మెంట్. ఈయన చెప్పిన తర్వాత మనం ఒప్పుకుందాం ఆ మాటకి. మంచి మాట అడిగి మరి ఆయన ఒప్పుకోమనండి. సరే, మా అమ్మ కూడా బ్రాహ్మడు వచ్చి మా అమ్మని దిగితే మా అమ్మ పుట్టిందా అని చెప్పమనండి. ఆయన విశ్వాసం నేను ఒప్పుకుంటాను. ఆన్సర్ ఇవ్వలేదు సార్, ఆయన ఆన్సర్ ఇవ్వలేదు. అదే అన్నాను. ఇప్పుడు పెళ్ళా ఉందండి, ఇప్పుడు ఆయన కూడా పెళ్ళా ఉంది కదా, ఆడ పెళ్ళాన్ని బ్రాహ్మడు దెంగితే, ఇప్పుడు ఆడు అన్నాడు కదా ఆడ పెళ్ళాన్ని బ్రాహ్మడు దెంగితే పిల్లలు పుట్టారని చెప్పాను. నేను కూడా ఒప్పుకుంటాను నిజంగా ఆచారం ఉందని. చాలా తప్పు సార్ ఇది. ఎందుకంటే అండి అప్పట్లో ఈ మాటలు రాకూడదు. ఇప్పుడు ఆ మాటలు వచ్చే కనుక మనం ఇలా మాట్లాడగలుగుతున్నాం అంటే వినడానికి కూడా చాలా వరస్ట్ గా ఉంది. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ బూతుల పంచాంగం విని వీళ్ళకి ఆలోచన జ్ఞానం లేక. బూతుల పంచాంగం కాదండి, బూతుల బైబిల్ అని చెప్పండి.
అదేనండి బూతులు బైబుల్ సార్. సారీ, వెరీ బైబిల్. నేను ఇదే మాట, నేను సళ్ళు పిసికించుకోవడం అని నోట్లో పెట్టి చీకటం అన్ని సళ్ళు తాటికెళ్ళలాగా ఉన్నాయి, ద్రాక్ష గెలలాగా ఉన్నాయి, నా సళ్ళు నిటారుగా ఉంచున్నాయి, నా సళ్ళు జారిపోయినాయి, గాడిద గుర్రం వంటి మడ్డలు కావాలి, ఇట్లాంటి బైబిల్లో చూపిస్తాను నేను. నువ్వు అధిక జాగ్రత్తం చేసే లంగాలేపి నీ పూకు చూపిస్తాను కూడా బైబిల్లో వచ్చి నేను చూపిస్తాను. మరి భగవంతుడా, నేను ఇప్పుడే రిఫరెన్స్ చూపించలేకపోతే నేను ఇప్పుడే తక్షణ క్రిస్టియానిటీలోకి వచ్చేస్తాను. నేను ఛాలెంజ్ చేయమనండి పెద్ద మనిషిని, అక్కడ పెద్ద మనిషిని ఛాలెంజ్ చేయమని, నువ్వు అన్నవి చూపించాయా అని చెప్పి చూపించమని చెప్పండి. బైబిల్లో ఏముందో ఒక మంచి ఓటు చెప్పానండి. బైబిల్లో ఒక మంచి ఓటు ఏముందో ఇప్పుడు చెప్పాను, నేను తెలుసుకుంటాను. ఏంటది తెల్లాళ్ళు ఎత్తడం బూతులు ఆడడం ఏంటో మాట్లాడి నహోము 3:5 నీవు చేసిన అధిక జాగ్రత్తలు నుండి సైన్యం తెల్లాలని పెట్టుకున్న తెల్లాలని ఎత్తుతున్నావు నువ్వు బాబు. నువ్వు అడిగే ప్రశ్న స్పష్టంగా అడుగు. నువ్వు ప్రశ్న స్పష్టంగా అడుగు. నువ్వేమన్నావు? బ్రాహ్మణులకు పుట్టారన్నావు కదా, నువ్వేనా? మరి ఆయన చెప్తున్నాడు కదా. ఇప్పుడు నువ్వు కనుక ఆ మాట అనుంటే నీకు వర్తిస్తుంది. ఒక నిమిషం, నువ్వు కనుక ఆ మాట అనిపించదు, ఈ మాట నీకు వర్తించదు. నువ్వు కనుక అంటే ఈ మాట నీకు వర్తిస్తుంది. నువ్వు అలా అనలేదు, చెప్పు కరెక్ట్ గా. సార్ నేను అంటున్నాను ఒకసారి ఏనండి. ఇప్పుడు మేము మీతో మాట్లాడక ముందు ఒక అరగంట గంట క్రితం అడిగిన ఒక నిమిషం చెప్పండి. ఈ బ్రాహ్మణులందరూ పడుకొని వాళ్ళందరూ పడుకొని కన్నరీకాలు చేసిన అన్నాడు. ఏ పెద్ద మనిషి అన్నాడండి అక్కడ? ఇప్పుడు ఈయన మీతో మాట్లాడిన అన్నాడు సార్. ఎవడన్నాడో వాడి పెళ్ళాన్ని ఒక బ్రాహ్మడు తెంగితే వాడి పిల్లలు పుట్టారని చెప్పానండి. నేను కూడా ఒప్పుకుంటాను ఆయన అన్న మాటకి. ఏమండి ఇతను ఎవరో పోరంబోకులు చెప్పిన మాటని ఈ రోజు ఈ మాట లేదండి, వాడు పెళ్ళాం నిజంగానే బ్రాహ్మడితో పడుకుందండి. వాడు అందుకే వాడు బాధపడుతున్నాడు అక్కడ. మీకు అర్థం కావట్లా? అది పెళ్ళాం చెప్పండి, వాడి పేరేందండి? ఇప్పుడు నాతో మాట్లాడినాడు పేరేంది? ఎవరి పేరైనా దయచేసి మీరు ఇప్పుడు ఈ లేదో తెలియక అన్నప్పుడు మనం ఆ మాట మాట్లాడాలి. ఎందుకు అనకూడదండి? గుద్దబలిసి మాట మాట్లాడినప్పుడు మనం అట్టనే మాట్లాడాలండి. అమాయకత్వంతో ఒక్క నిమిషం అండి, అమాయకత్వంతో మాట్లాడితే క్షమించొచ్చండి. గుద్దబలుపు మాట్లాడితే ఆయన క్షమించకూడదు. ఈ రోజు రేపు కూడా మాట్లాడుతున్నాడు, గుర్తుపెట్టుకోండి పాయింట్. మాట్లాడు సార్, మీరు అంతలా మాట్లాడిన తర్వాత ఎవరో మాట్లాడరు. మాట్లాడితే నాకు కాదు సార్. జీవితంలో అమాయకుడు, తెలివిగలడు, తెలివి తక్కువడు, అమాయకుడు ఉంటే మనం వాడిని క్షమించవచ్చు. ఇప్పుడు ఈయన అహంకారంతో ఎన్ని లేండి ఒక మాట చెప్తాను సార్. ఒక రకంగా ఏంటంటే దాంట్లోకి వెళ్ళి ఒక ఎప్పనాటేదో టైప్ లో తయారయ్యి వీళ్ళు మనకే శత్రువులకే తయారయ్యారు సార్. ఇంకా రెండో మాట మాట్లాడాలి. నేను ఇప్పుడు ఆయన అడగచ్చు కదండి, నన్ను ఇంత మటుకు ప్రశ్న లేదు. ఏమయ్యా నువ్వు అన్న మాటలని బైబుల్ చూపించి సళ్ళు పీసుకుంటూ ఉన్నాయి, నోట్లో పెట్టి ఇవన్నీ ఎందుకని అడగలేకపోతున్నాడండి ఆయన? అవన్నీ ఉన్నాయి కనుక చెప్పగలుగుతున్నారు. అవి ఏమీ లేవండి. మీరు ఎక్కడ రిఫరెన్స్ ఎక్కడ ఉంది? రైట్, సూపర్. ఇప్పుడు మీరు ఈయన అనిపించారండి. ఇప్పుడు మీరు ఈయన అనిపించారు. బైబుల్ ఉందా? పరిశుద్ధ గ్రంథం ఉందా? పరిశుద్ధ గ్రంథంలో బూతులు ఉంటాయా? అయ్యో అయ్యా, యెహెజ్కేలు మాట్లాడకూడదు బాబు. యెహెజ్కేలు నేను లేనిది ఒక్కటి చూపించినా నువ్వు నన్ను తక్షణమే నా మీద నువ్వు కేసు పెట్టచ్చు. యెహెజ్కేలు 23:20 గాడిద గుర్రం వంటి సిగ్గుమాలిన మోహం గల వికటాండ్రి ఎందుకు మోహం నిలుపుచుండెను అంటే యెహెజ్కేలు 23:20 గాడిద గుర్రం వంటి మడ్డలు కావాలంట. నేనన్న మాట కాదు ఇది. దేవుడి యొక్క దర్శనం చూస్తుంటారు. నేను ఒక మాట చదువుతా. యెహెజ్కేలు 23:21 ఎవ్వకాల మంది నువ్వు ఐగుప్తులే చనులు నలిపించుకున్న సంగతి జ్ఞాపకము చేసుకునుము అంటే ఐగుప్త దేశంలో బాగా సళ్ళు పిసికించుకుందంట. ఇది నేను అన్నమాట కాదు. యెహెజ్కేలు 23:21 పరిశుద్ధ గ్రంథం ఉంది. నేను లేకపోతే ఇప్పుడే నేను ఒప్పుకుంటా. తెప్పించు, ఇక్కడ లైన్లో ఉంటుంది, తెప్పించు. నేను చెప్పి ఒక్కటి నువ్వు తప్పని నిరూపించిన తక్షణమైన యేసు ప్రభు నేను దేవుడికి అంగీకరిస్తా. ఇంకొకటి ఉంది ఇక్కడ మంచి పాయింట్. ఇంకోటి ఉంది, చెప్పండి సార్. వదిన పూకులో వీర్యం వేయలేదని చెప్పి అన్న ఆమె చనిపోయి ఒక స్త్రీ బాధలో ఉంటే వాడొచ్చి వదిన నువ్వు దెంగి దాని పూకులో వీర్యం వేయి లేకపోతే నిన్ను చంపేస్తా అని చెప్పి యెహోవా దేవుడు చెప్తాడంటే అలానే చంపేస్తాడు. ప్రైజ్లాడి చెప్పండి ఇప్పుడు అందరు అక్కడ. బాబు ఇంత దరిద్రం అండి. మీరు అడగచ్చు, ఆదికాండం 38:9-10 పూకులో వీర్యం వేయలేదని చెప్పి చంపేశాడండి బైబిల్ దేవుడు, యెహోవా దేవుడు. అంటే మీరు ఒక మాట సార్, దాంట్లో అంత స్పష్టంగా రాశాడా? ఇక్కడ నేను చదివి వినిపిస్తాను సార్. మీరు భలే ప్రశ్న అడుగుతున్నారు. నాకు ఇట్లాంటి భలే ఇంట్రెస్ట్ సార్ మీరు అడిగే ప్రశ్నలు. నేను చదువుతానండి.
ఓనాను సంతానం తనకు ఎరిగిపోయినప్పుడు తన అన్నకు సంతానము కలగజేయకుండునట్లు తన రేతస్సును నేల విడిచిన. రేతస్సు అంటే వీర్యం అన్నమాట. అవునా, రేతస్సు అంటే వీర్యం. తన రేతస్సును నేల విడిచను అంటే లోపల వేయకుండా బయట విడిచి బయట వేసాడు. కొడతాడు, కొట్టి 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 బయట రాగానే తప్పక నేల మీద వేసేసాడు. ప్రైజ్ లాడి చెప్పు ఒకసారి నువ్వు మరి. ఉన్నాడా ఆయన వెళ్ళిపోయింది అసలు ఆయన క్రైస్తవుడు. ఆయన ప్రైజ్ లాడి చెప్పమను. ఏమయ్యా ప్రైజ్ లాడి చెప్పడం మంచి వాక్యం చెప్తే. ఆదికాండం 38 అధ్యాయము 9-10 వచనాలు. చెప్పు సార్ ఇప్పుడు అయ్యా స్పీకర్ ఆన్ చేసి ఆ క్రైస్తవుడు నేను వినిపిస్తానయ్యా తెలుగులో స్పష్టంగా. స్పీకర్ వినిపించాను సార్. ఆదికాండం 38:9 ఓనాను సంతానం ఎరిగిన ఆమెతో కాదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలగజేయకుండానట్లు తన రేతస్సు నేల విడిచెను. అంటే వాళ్ళ మొగుడు చనిపోయిన వదిన ఉంటే వాళ్ళ మామ వచ్చి యూదా వచ్చి అరే నువ్వు వదిన కడుపు చేయాలరా అని చెప్తాడు. అప్పుడు వాడు ఎక్కి వదిన ఊపుతా ఉంటాడు, తప్ప 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 కొడుతూ ఉంటాడు. కొట్టేటప్పుడు వీరే వచ్చే టయానికి నేల మీద వేసేస్తాడు లోపల వేయకుండా. అప్పుడు యెహోవా కోపం వస్తున్నాడు, అరే నేను లోపల ఏమంటే నువ్వు బయట వేసేవాడు అని చెప్పి వాడిని చంపేస్తాడు యెహోవా దేవుడు. చెప్పండి వింటారా మీరు? చెప్పండి. ఇప్పుడు పాత నిబంధనలో ఎలా అనుకుంటున్నారు? కుటుంబంలో అన్న చచ్చిపోయాడు అనుకోండి, తమ్ముడికి చేసేవారండి పాత నిబంధనలో. తమ్ముడు చచ్చిపోతే ఆడ చచ్చిపోతే అలాగా ఇంట్లో ఎవరున్నా సరే తను అందరికి అలా చేసేవారండి. ఎందుకు రీజన్ ఏంటి? రీజన్ ఏంటి? అది 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 యూదుల ఆచారం అండి. అది ఎందుకు సార్? ఏంటి రీజన్ ఉంటుంది కదా ఆచారానికి. నేను చెప్తాను సార్ ఒక మాట. మీకు తెలియకపోతే ఏమండి నాకు తెలియదని మీరు చెప్తే వింటారని చెప్పండి, నేను చెప్తాను. ఆ ఆచారం ఎందుకు పెట్టారో నేను చెప్తాను. నేను సార్ ఒక మాట నేను అడుగుతున్నాను. ఇప్పుడు డౌట్ చిన్న క్లారిఫై చేయండి. ఇప్పుడు మీరు చెప్పింది వదిన గారితో పడుకోమని చెప్పారు కదా ఒకరు. మామ అండి, మామ పడుకున్నాడు. మామ ఏం చెప్తాడంటే పోయి వదిన కడుపు చేయమని చెప్తాడు. ఎందుకు కడుపు చేయమంటాడు? కడుపు ఎందుకు చేయమంటాడంటే వాళ్ళకి పిల్లలు కావాలట. మరి మన అన్న చచ్చిపోయాడు కదా, మరి పిల్లలు కావాలంటే తమ్ముడి చేత ఎక్కిస్తున్నారు, మరిది చేత ఎక్కిస్తున్నారు ఆ మీద గుర్రాన్ని. సార్ నేను మాట అంటాను, ఏమనుకోకండి. అంటే మీరు దయచేసి ఏమనుకోకండి సార్, నేను తప్పుడుగా మాట్లాడుతున్నాను అనుకోకండి. నాకు తప్పుడుగా తీసుకోవద్దు, వాస్తవం మాట్లాడుతున్నాను అంటే. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు హిందూ గ్రంథాల్లో కూడా మహాభారతంలో ఎవరో ఈ విచిత్ర వీరుడు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళిద్దరు అన్నదమ్ములు అండి, వీళ్ళిద్దరు చనిపోతారు, ఇద్దరు భార్యలు ఉంటారు. చెయ్యకపోయినా సరే సాధారణ మనుషులు వాళ్ళు. ఇక్కడ చంపింది ఎవరు? దేవుడు చంపాడు. నువ్వు పువ్వులో వీరేం లేదని చెప్పింది దేవుడు ఇక్కడ. అబ్బా ఓకే సార్, నాకు అర్థం కాదు. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు నువ్వు నేను తప్పు చేస్తావు, లేకపోతే మన ఇద్దరు ఏదో చేస్తాము. అర్థమైందండి. ఇప్పుడు మన దేవుడు వచ్చి మన ఇద్దరు చేయమంటే అప్పుడు దేవుడు నువ్వు తప్పు అంటారా? ఆయన దేవుడు కాదు సార్ నా దృష్టిలో. కరెక్ట్ గా ఓకే, అర్థమైంది సార్. మనుషులు వాళ్ళు విచిత్ర వీరుడు, వాళ్ళకి ఏమున్నాయో నాకైతే అంత క్లారిటీ లేదు దాని మీద. విచిత్ర వీరుడు మామూలు మనిషి. శ్రీకృష్ణుడు వచ్చి విచిత్ర వీరుడు నా తప్పు చేయమంటే అప్పుడు మనం అడగాలి, ఏమైనా శ్రీకృష్ణుడు కూడా విచిత్ర వీరుడికి వచ్చి తప్పు చేయమని చెప్పాడు కదా, మరి తప్పని అడగాలి అప్పుడు నువ్వు నన్ను. ఇక్కడ చూడు, యెహోవా దృష్టికి చెడ్డది కనుక అతడిని కూడా చంపాను అంటే వదినతో సఖ్యమని ప్రోత్సహించింది యెహోవానా కాదా? సరే, ఇది బాగానే ఉందండి. ఇంకొక వచనం కనిపిస్తా ఫైనల్ గా మీకు, మంచి వచనం. ఇప్పుడు యూదా గోత్రపు సింహం అంటే ఎవరో తెలుసా మీకు? తెలుసు సార్. యూదా గోత్రపు సింహం అంటే మన యేసయ్య. ఓకే, యూదా గోత్రం నుంచి మన యేసయ్య వచ్చాడు. ఎవరా యూదా అని అడగండి. ఆయన తెలియదు సార్, మీరు చెప్పండి సార్. ఇప్పుడు పువ్వులో వీరుని చెప్పి చంపేశాడు కదా ఒకడు, చచ్చిపోయాడు కదా, ఆడు తండ్రి అన్నమాట ఈడు యూదా అనేవాడు. ఒక మాట సార్, మొన్న అంటే నాకు మధ్యకాలంలో ఒక నిమిషం నన్ను చెప్పనండి. ఈ యూదా అనేవాడేదంటే వీళ్ళ కోడలు ఉంటుంది చూసి, ఇప్పుడు పీరి వేయించుకుంది లోపల ఒక ఆమె ఏం చేస్తుందంటే మామ అటు నుంచి వస్తుంది, మామ చేత తెప్పించుకోవాలని దీనికి కోరిక ఉంటుంది అనమాట. పోయి అక్కడ నిలబడుద్ది రోడ్డు మీద ముసుకేసుకొని. వీడికి 70 ఏళ్ల వయసులో 3 వస్తుంది అనమాట. అమ్మ దేన్ని నేను వేయాలని చెప్పి. ఈయనెవరు? ఏదో గోత్రపు సింహం.
ఆయన మన యేసయ్య ఇదే వంశం నుంచి వచ్చాడు మన యేసయ్య. అయితే యోధాకు మూడు వస్తుంది అనమాట, దీని అమ్మ దీన్ని వేయాలి ఈ రోజు అని చెప్పి మంచి మూడు వస్తుంది రోడ్డు మీద వెళ్తుంటే. ఇదేం చేస్తుంది, కోడలు ముసుకేసుకుని నిలబడుద్ది కోడలను గుర్తుపట్టకుండా. ఈడు వెళ్ళి అక్కడికి వెళ్తాడు, ఏమే వస్తావా అని అడుగుతాడు. నేను నీతో వేయించుకుంటాను నాకేమిస్తావు అని అడుగుద్ది. అడిగితే ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు, చేతికర్రాని చేతికి తాయిస్తుంటే తీసిస్తారు, రేపు పొద్దున్న డబ్బులు ఇస్తానని చెప్తాడు. వీడు యూదా గోత్రం సింహం అన్నాడు. ఈ గోత్రం నుంచో మన యేసయ్య వచ్చాడు. మరి ఇప్పుడు డిఎన్ఏ భారత డిఎన్ఏ ఉందంటున్నారు, అది అబద్ధం కాదు, వస్తుంది డిఎన్ఏ కాదు పాటు. అది ఆ గుడ్డ ముక్క 12వ శతాబ్దం ఉందండి బాబు, యేసయ్య వేసిన గుడ్డ కాదు అది, 12వ శతాబ్దం గుడ్డ అది. అది అప్పట్లో మనకి ఎక్స్పోర్ట్ ఉండేది, ఈ నావల్ ద్వారా వాటి ద్వారా ఎక్స్పోర్ట్ ఉండేది వేరే కంట్రీస్ కి. 2000 ముందే ఉండేది అది మనకి, ఈ రోజు వచ్చింది కాదు అది ఎక్స్పోర్ట్ బిజినెస్ మంది. అవును సార్. మనకి ఏలకులు ఇవన్నీ పండుతాయి కదా, మనకి ఏలకులు పోతే లవంగాలు పండుతాయి కదా, అవి తీసుకొచ్చేవాళ్ళు మన దగ్గర తీసుకొని వెళ్ళేవాళ్ళు. అంత అలానే ఉన్ని గుడ్డను కూడా తీసుకెళ్లేవాళ్ళు. పుట్టుంటారు బహుశా అది వచ్చి ఉంటుంది అంతే, అంతేగాని దానికి ఆ గుడ్డకి సంబంధం లేదు, అసలు యేసయ్య గుడ్డే కాదు అది. చెప్పండి సార్. అయితే ఈ యోధా గోత్రపు సింహం ఏంటంటే కోడలతో సెక్స్ చేస్తే వీళ్ళిద్దరికి పెరోసును ఒకడు పుడతాడు అనమాట, ఇద్దరు కొడుకులు, అదే ఇద్దరు పుడతారనమాట. ఆడి పేరు పెరోసు, జరాహు, ఇద్దరు పుడతారు. చిన్న డౌట్ సార్, ఇప్పుడు యేసు ప్రభు ఆయన ఒక ఆయన ఉన్నారు కదా, యేసుక్రీస్తు, ఆయన పుట్టినట్టు గ్రంథంలో ఉందా సార్? ఆయన పుట్టినట్టు గ్రంథంలో ఉందండి, పరిశుద్ధాత్మ ద్వారా పుడతాడు ఆయన. పరిశుద్ధాత్మ ద్వారా ఎలా పుడతాడు సార్? నాకేం తెలుసా అండి. ఇక్కడ ఎలా ఉంటదంటే లూకాసు వార్త 1:35లో పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. అదేనండి కొత్త నిబంధన గ్రంథం, పాత నిబంధన గ్రంథం? కొత్త నిబంధన, ఇది కొత్త నిబంధన. ఇప్పుడు ఒక నిమిషం అండి, పాత నిబంధనలోనే ఉన్న యేసు పేరు ఉండదండి, కొత్త నిబంధనలో యెహోవా పేరు ఉండదు. పాత నిబంధనలో దయ్యాలు ఉండవు, కొత్త నిబంధనలో యేసు అన్ని దయ్యాల గురించే చెప్తాడు. ఓకే. ఇప్పుడు కొత్త నిబంధనలో మేరీని ఏమన్నా యేసు నువ్వు నా అమ్మ కాదు పో అంటాడు, అసలు నాతో నీకేం పని పొమ్మంటాడు వాళ్ళ అమ్మని. బైబిల్లో నుంచి పెళ్ళాన్ని పండుకోబెడతాం ఇవే నేర్చుకోవాలన్నమాట. వ్యభిచారం చేయటం, అమ్మతో చేయటం, చెల్లితో చేయటం, కూతురు ఈ నేర్చుకోవాలి తప్పితే బైబిల్ నుంచి ఇది ఉంది మంచిగా నేర్చుకోవడానికి ఏమీ లేదండి. ఆడు చెప్పిన చెప్పు తీసుకొని కొట్టండి రెండోసారి ఆడని చెప్తే మీకు బైబిల్ గురించి. అలాగే నాకు కాల్ చేయించండి, వాడు గడ్డి పెడతాను నేను. పెళ్ళాన్ని పండుకోబెట్టి డబ్బులు సంపాదించిన బైబిల్ నుంచి నేర్చుకున్నామండి మనం, ప్రపంచం అంతా. రాంగ్ సార్, అది రాంగ్. ఎండానికి కూడా ఇష్టం బైబిల్లో ఉందండి. నన్ను చేయమంటారు, అబ్రహాం గారు పడుకోబెట్టాడు పోయి ఒక ఫరోరాజు దగ్గర. మీరు ఉందని కనుక రిఫరెన్స్ చదవనా? ఇంత దరిద్రం పెట్టుకొని కాదు. ఇంకొక చిన్న మాట చెప్తాను, మీ అందరూ ఫైనల్ గా స్పీకర్ ఆన్ చేయడం మంచి వాక్యం చెప్తాను. చెప్పండి అన్న. అందరూ ప్రైజ్ లాడి చెప్పాలి అయిపోగానే, ముందరే చెబుతున్నా నేను. చెప్పండి. ఆయన కూడా చెప్పాను అక్కడ ఉన్నాయన్ని. చెప్తాను. పరమగీతం 8:8 వీ హ్యావ్ లిటిల్ సిస్టర్, షీ హ్యాస్ నో బ్రెస్ట్, వాట్ షాల్ వీ డూ అవర్ సిస్టర్ అంటే తెలుసా మీకు? సార్ చెప్పండి. నాకు చిన్న చెల్లెలు ఉంది, దానికి సొళ్ళు రాలేదు, వస్తే నేనేం చేయాలి? పరమగీతం 8:8 సాంగ్ ఆఫ్ సాల్మన్. ఏం చేద్దాం సార్ చెప్పండి. బూతులే మీరు అన్నట్టు బూతులు. మీరు రేపు అన్న ఈ అమ్మాయి చెప్పి నిజం నిన్న మొత్తం చదువు, నేను లైన్ లో ఉంటా. మీకు అంత డౌట్ గా ఉంటే ఇప్పుడు ఫోన్ పేలో మీకు ₹1,00,000 వేసేస్తాను నేను, చదివే దాంట్లో ఒక్కటి లేకపోయినా కానీ. అందులో ఉన్నాను తమ్ముడు మీ అందరికి ఒకటే మాట, నేను చదివే బైబిల్లో లేకపోతే ₹1,00,000 ఫోన్ పే చేసేస్తాను ఇప్పుడే మీకు. ఓకే అన్న. అదే అన్న రేపు బైబిల్ తీసుకురమ్మంటున్నాను ఆయన తీసుకొస్తారు. రేపు నేను కులజీలో ఉంటాను. ఎప్పుడు చేసినా సరే బైబిల్లో విత్ రిఫరెన్స్. నేను చెప్పాను ఆయన నా మీద కోపడుతున్నా, బ్రాహ్మణులు అని అంటున్నారు. మరి పండుకోవాలి అదే మరి తప్పే ఉంది తమ్ముడు దాంట్లో. ఆయన ఒప్పుకుంటే మనందరం ఒప్పుకుందాం, ఏముంది దానికి. అందులో అంత వ్యభిచారమే కదా అన్న అంటే లేదు నువ్వు తప్పుగా మాట పెద్ద మనిషికి చెప్పు. బైబిల్లో అమ్మని, అక్కని, చెల్లెల్ని, కూతుర్ని, పెన్నమ్మని, పెద్దమ్మని ఏ అమ్మని వదలకుండా దెంగారు తమ్ముడు. అన్న వద్దన్న రేపు కూడా లేదు బైబిల్లో ఉన్న తమ్ముడు. నేను చెప్తే నా మీద పోలీస్ కేసు పెట్టి నువ్వు. అది కదన్న రేపు కూడా ఫెన్సింగ్ ఉంటుంది కదన్న. రేపు డైరెక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మేము ముగ్గురు ఉన్నాం, ముగ్గురు దగ్గర అయ్యాడు. రేపు 15 మంది 20 మంది ఉంటారు ఇక్కడ. 100 మందిని కూర్చోబెట్టు, నేను చెప్పే వచ్చిన లేకపోతే. అది కదన్న 15-20 మంది మనోళ్ళు ఉంటారన్న. నేను ఇక్కడ వచ్చి
ఈ పార్కులు వచ్చి ప్రతి ఒక్కరిని మార్చడానికే చూస్తున్నాడు. ఈ 15-20 మంది ముందు ఇతను బైబిల్ తిప్పి ఇవే వాక్యాలు చెప్పానుకన్నా అందరికీ తెలుస్తుంది కదన్నా. అందుకే డిబేట్ తమ్ముడు ఫైనల్ గా ఇంకొక మాట చెప్తున్నా, ఇది గుర్తుపెట్టుకో. ద్వితీయోపదేశకాండం 22-21 అనమాట. ఒక అమ్మాయికి ఫస్ట్ నైట్ జరిగి రక్తం రాకపోతే అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపాలి. అనా ఏదైనా పట్టణ భార్యలనే గౌరవంగా అన్నా నేను చాలా బాబు తమ్ముడు నీకు నేనేం చెప్పాను అర్థమైందా? మొదటి రాత్రి స్త్రీకి రక్తం రాకపోతే ఫస్ట్ నైట్ తెల్లగొడ్డ పరుస్తారు శోభనం. అప్పుడు ఆ అమ్మాయికి రక్తం రాకపోతే ఆ అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపేసేయాలన్నమాట. యూదుల ఆచారం అది. అంటే అన్నీ నాకు తెలుసు. రేపు మనోళ్ళు 15 మంది ఉంటారు, ఈయన బైబిల్ తెచ్చుకుంటాడు, వాళ్ళందరి ముందు ఇది ఎదవయ్యాడు అనుకున్నా. అప్పుడు ఇది బాగా ఉద్దరు మనోళ్ళకి కూడా అక్కడే ఉన్నాడా అతను? ఉన్నాడా? లేదన్న దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడడం కూడా రేపు బైబిల్ తేడా అందరి ముందు దెబ్బలు తిన్నమాట. అట్లయితే ప్రైజ్ లాడి చెప్పేసి ఒకసారి పనుకుందాం. ఇంకా చెప్తానన్నా నేను ప్రైజ్ లాడి చెప్పేసి అక్కడ ఫోన్ స్పీకర్ తీసుకెళ్లి ప్రైజ్ లాడమ్మా ఒకసారి నేను కూడా అంటాను. వద్దన్నా రేపు రెచ్చంతానన్నా, ఇప్పుడు వద్దన్నా. అరే నీ అమ్మ ప్రైజ్ లాంటి దేవుడిగా మేమంటే కూడా ఆయన ఇబ్బంది పడుతున్నా. నేను చేయమంటావు చెప్పు. మన శ్రీకృష్ణ పరమాత్మ థియేటర్ చూపించాలన్నా అని చెప్పు. రక్త ప్రోక్షణ ఇంకో పదం వాడి నోటి నెంబర్ వచ్చిందంటే గుద్దలో తుపాకీ పెట్టి కాలుస్తానని చెప్పు. నా పేరు గోపి అని చెప్పు. అడిగి నా నెంబర్ కూడా ఇచ్చేసి ముసలోడికి. తెలుసన్నా రేపు ఉంటుంది. సరే కానీ తమ్ముడు రైట్. అట్లయితే పనుకుందాం ఇంకా. బాయ్. రైట్ బాయ్. ఓకేనా.